పెద్దల సభలో 4 స్థానాలు ఖాళీ అవుతూ ఉండడంతో ఎవరికి వారు ఖచ్చితంగా తమకు ఒక స్థానం దక్కుతుందని ఆశలు పెట్టుకున్నారు. పొత్తు ధర్మం ప్రకారం చూసినా వాటా రావడం ఖాయం అనుకున్నారు. కానీ 4 సీట్లను టీడీపీ జనసేనలు పంచుకుని బీజేపీకి జలకిచ్చాయి. అయితే ఈ 4 స్థానాలను తన మనుషులకే కట్టబెట్టాలని పసుపు పార్టీ అధినేత తెరువెనుక చక్రం తిప్పి విజయం సాధించారని సమాచారం. కూటమి పార్టీల నేతల మధ్య ప్రస్తుతం రాజ్యసభ సీట్ల పంపకాల పంచాయతీ నడుస్తోంది. రాష్ట్రం నుంచి 4 రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతుండటంతో ఎవరికి వారు పెద్దల సభకు తమ పార్టీ వారిని పంపించాలని తీవ్ర ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇటీవల జరిగిన కూటమి పెద్దల సమావేశంలో 4 రాజ్యసభ స్థానాల్లో ఒక్కటి కూడా బీజేపీకి ఇచ్చేది లేదని చంద్రబాబు తేల్చేశారని సమాచారం. టీడీపీకి 3, జనసేనకు 1 పంచేసిన చంద్రబాబు బీజేపీకి ఝలకిచ్చారు. ఇంతవరకు బాగానే ఉంది కానీ పేరుకు 4 స్థానాల్లో 1 జనసేనకు ప్రకటించారన్న మాటే కానీ ఆ స్థానాన్ని కూడా చంద్రబాబుకు చెందిన మనిషికే కేటాయించేలా ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయని సమాచారం. ఈ నేపథ్యంలో జనసేన నుంచి ఎవరికి అవకాశం కల్పిస్తారనే అంశంపైనే ఇప్పుడు సర్వత్రా చర్చ నడుస్తోంది. పొత్తులో భాగంగా 2024 ఎన్నికల్లోనూ జనసేన పార్టీకి 25 అసెంబ్లీ సీట్లు కేటాయించి వాటిని 21తో సరిపెట్టేశారు. ఎంపీ టికెట్లలోనూ మొదటగా అనుకున్న లెక్కలన్నింటినీ పక్కన పెట్టి జనసేన పార్టీకి 2 కేటాయించారు. దానిపై ఇప్పటికీ కాపు నేతలు పవన్ కళ్యాణ్ అసమర్థతను తప్పుపడుతూనే ఉన్నారు. అంతేకాదు జనసేనకు కేటాయించిన ఆ 21 అసెంబ్లీ సీట్లలో ఎమ్మెల్యే అభ్యర్థులుగా టీడీపీ నుంచి జనసేనకు వెళ్లిన వారికే అధికంగా అవకాశాలు కల్పించారు. ఈ లెక్కన ఇప్పుడు తాజాగా జనసేనకు కేటాయించిన ఒకే ఒక్క రాజ్యసభ సీటు కూడా టీడీపీకి చెందిన చంద్రబాబు మనిషికే దక్కబోతోందన్న టాక్ నడుస్తోంది. జనసేన నుంచి పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్ పేరు బలంగా వినిపించడమే దీనికి నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. జనసేన అభ్యర్థిగా లింగమనేని పేరు తెరపైకి రాకముందు ఒకరిద్దరి పేర్లు వినిపించిన పవన్ కళ్యాణ్ కూడా లింగమనేని రమేష్ అభ్యర్థిత్వం వైపే మొగ్గు చూపుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. తనకు బాగా కావలసిన వాడు కావడంతో లింగమనేని రమేష్ ను జనసేన పార్టీ నుంచి రాజ్యసభకు పంపించేలా చంద్రబాబు చాలా కాలం క్రితమే తెర వెనుక పావులు కదిపినట్లు కూటమి వర్గాల్లో చర్చ నడుస్తోంది. పేరుకి 4 స్థానాలు ఖాళీ అయినప్పటికీ 4 సీట్లను తన మనుషులతోనే భర్తీ చేస్తూ చంద్రబాబు మరోమారు తన మార్కు కుటిల రాజకీయాన్ని అమలు చేస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.